హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇక్కడ ఈ వ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే అండ్ సండే 2 days కలిపి షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఈ రోజైతే నేను ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉన్నాయండి, మా హస్బెండ్ తీసుకొచ్చారు. చాలా చిన్న చిన్న పొత్తులు, ఇంకా కొన్ని గింజలు వచ్చాయి. వీటితో నేను వడలు వేద్దామని చెప్పేసి అనుకునేసరికి ఇవి లేతగా ఉన్నాయనో ఏమో కానీ ఇలా జారుగా అయిపోయిందండి. నేను అసలు వాటర్ కూడా యాడ్ చేయలేదు, కొంచెం పచ్చిమిర్చి సాల్ట్ వేసాను అంతే. కంటిన్యూషన్ చూస్తూ ఉండండి, నేను 2 days కూడా వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడైతే మాత్రం సాటర్డే ఈవినింగ్ నుండి అని చెప్పాను కదా, సో ఇక్కడ మొత్తానికి ఇంకా జారుగా ఉంది కదా, ఏం చేద్దాము, ఉప్మా చేద్దామా అనిపించింది. ఇంకా అది కూడా చేయలేదండి, అట్లు వేసేస్తున్నాను. మా పిల్లలైతే అంత ఇంట్రెస్టింగ్గా ఉప్మా తినలేదు, ఒకసారి చేశాను. ఇంకా శ్రీయాన్షి పాప అసలు ఏం తినదు, సర్లే అట్టు వేసేసి కాల్చేద్దామని చెప్పేసి ఇలాగ పెనం మీద ఆయిల్ వేసుకుని మొక్కజొన్న పొత్తుని ఇలా వేసేసి పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే పెట్టాను. ఇంకా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే కాల్చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత వెనక్కి అయితే తిప్పానండి. అయితే బాగానే కాలినట్టు కనిపించింది, కానీ లోపల ఎక్కడో ఇంకా కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించింది. చుట్టూ కొంచెం క్రిస్పీగా ఉన్నా సరే ఇది చాలా సేపు అయితే టైం తీసుకుంటుందండి కాలడానికి. మీకు ఆల్రెడీ ఇదివరకటి వీడియోలో కూడా చెప్పాను కదా, నేను ఏదైనా కొంచెం స్పెషల్గా చేస్తున్నానంటే మా శ్రీయాన్షి పాప ఆశ్రిత్ బాబు అయితే ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అయిపోతారనమాట. ఇక్కడ శ్రీయాన్షి పాప ఏంటంటే కొంచెం ఉత్తిది మొక్కజొన్న పొత్తు పిండి ట్రై చేసిందనమాట. లైట్గా అది నాకుతుంది కూర్చుని, ఎందుకే అదంతా బాగోదు, కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఇక్కడ అట్టు వేస్తున్నాను కదా అని చెప్పాను. పెద్దగా తినేది ఏమీ ఉండదు, కానీ అన్నీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటుందండి. పిల్లల్ని పెట్టుకుని వీడియో షూట్ చేసామంటే కనుక ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసా. అటుపక్కన మాస్టర్ బాబు ట్రైపోడ్ కదిపేస్తున్నాడు, ఆగు ఆగు అని చెప్పేసి వాడికి సైకిల్ చేయలేక చేస్తున్నాను నేను. ఇంకొకసారి కదిపేసాడు కూడా, మళ్ళీ ఇవన్నీ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మొత్తానికి ఇక్కడ మొక్కజొన్న పొత్తు అట్లయితే రెడీ అయిపోయండి. యాక్చువల్గా నేను ఈ వడలు చూస్తున్నాను కొన్ని రీల్స్లో ఈ మధ్యన, తినాలనిపిస్తుంది అనమాట చూడగానే. నేను ఎప్పుడు మొక్కజొన్న పొత్తు వడ ట్రై చేయలేదు, ఈసారైనా చెయ్యాలి. పిండి పల్చగా వచ్చేయటం వల్ల నేను ట్రై చేయలేకపోయాను అనమాట ఈసారి. ఇంకా ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే అండి, ఈరోజైతే సండే. సో ఇంకా సండే వచ్చేసి ఇంట్లో పనులు చేసుకుందాము ఫుల్గా. ఈరోజు ఎక్కడికైనా బయటికి వెళ్దాము నేను అనుకున్నాను అనమాట. అంటే కొన్ని రీల్స్ అవి షూట్ చేయడానికి, పిల్లల్ని ఏమైనా పార్క్కి తీసుకెళ్దామా, ఇలా గ్రాసరీస్ కూడా, ఇంట్లో సరుకులు కూడా కావాల్సినవి ఉన్నాయి, అవి తెచ్చుకుందామా, ఇదంతా కూడా అనుకున్నాను. మా హస్బెండ్ ఏమో ఇంకా ఉదయాన్నే నాకు ఓపిక లేదు, నేను ఎక్కడికి రాలేనని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా నేను నైట్ అయితే మా హస్బెండ్ పులిహోర ఆయనే చేశారనమాట. పులిహోర వచ్చేసి, సో ఆ పులిహోరనైతే అయితే ఎక్కువ చేసేసారు. కొంచెం శ్రీయాన్షి పాప నేనైతే టిఫిన్ చేసేసాము, ఇంకా ఆయనైతే తినరు. ఇంకెప్పుడో ఒకసారి వండుతారు వంట ఆయనైతే, ఇంకా 6 నెలలకి 7 నెలలకి అన్నట్టుగా, అది కూడా పులిహోర ఎక్కువగా, లేదంటే పులావ్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు ఏం వండుతున్నాం అని చెప్పేసి అన్నారు. చూస్తే వెజిటేబుల్స్ అవి కొంచెం బఠానీలు ఉన్నాయి, అలాగే కొన్ని బంగాళదుంపలు అనమాట. ఇంకా వాటన్నిటిని వేసేసి ఇలాగా పులావ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవాలి. క్యాబేజ్ ఉంది, కానీ క్యాబేజ్ కర్రీ ఆల్రెడీ మొన్న చేశాను, ఇంకా మళ్ళీ తినబుద్ధి అయ్యలేదు. మా హస్బెండ్ ఏమో సండే కదా ఈరోజైనా కొంచెం స్పెషల్గా చేయన్నారు. సో ఇంకా నేనైతే ఈ పులావ్ ఒక్కటే చేశాను, దీంట్లో కర్రీ అది ఏమీ చేయలేదు. ఇంట్లో పనులు చేసుకుంటూ చేశాను అనమాట. కొన్ని పనులు ఉన్నాయి, బట్టలు ఉతుక్కునే పనులు, అవి చాలా ఎక్కువగా ఉన్నాయి సండే రోజు. అవి చేసుకుంటూ ఇంకా ఎడిటింగ్ వర్క్ కూడా బాగుందన్నమాట. షార్ట్స్ కొన్ని ఎడిటింగ్ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ అయ్యేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది వంటగదిలోకి వచ్చేసరికి. బట్ ఈరోజు మా హస్బెండ్ మీద అయితే నాకు భలే కోపం వచ్చేసిందండి నిజంగా. నేను ముందు రోజు చెప్పాను, మార్నింగ్ కూడా కాదు, రేపు ఇలా బయటికి వెళ్ళాలి, ఇంట్లో కావాల్సిన సరుకులు వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకోవాలి, తర్వాత పిల్లల్ని కాసేపు పార్క్కి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఒక వీడియో కూడా చెయ్యాలని చెప్పేసి చెప్పాను. ఆయన అన్నిటికీ ఓకే అన్నాడు ముందు రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకు అసలు ఓపిక లేదు, నేను ఈరోజు ఎక్కడికి రాను, మధ్యాహ్నం పడుకోవాలి, కావాలంటే ఈవినింగ్ తీసుకెళ్తానులే 5:36 అని చెప్పేసి అన్నారండి. ఇంకా నాకు చాలా కోపం అనిపించింది అనమాట. ఇంకెప్పుడైతే నా పనులన్నీ ఏం అవ్వవు అని చెప్పేసి ఇంకా కాసేపు అయితే అలిగాను. ఇంకా నా పని నేను చేసుకుంటూ కూర్చున్నాను. ఇంకేం చేస్తాను చెప్పండి, హస్బెండ్స్ ఏమన్నారో అదే ఫైనల్ అయిపోతుంది. నాకైతే ఒకటి అర్థం కాదండి, అసలు వారం అంతా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇవన్నీ అవుతాయి కదా, సండే వచ్చిందంటే మార్నింగ్ అంతా ఏమైనా పనులు ఉంటే అవి చూసుకుని ఆ తర్వాత కొంచెం ఏదైనా పనులు ఆ రోజే ఎక్స్ట్రాగా ఏమైనా చేయాలనుకుంటే సండేనే కుదురుతుంది. ఎందుకంటే మార్నింగ్ నుండి కూడా క్యారేజ్లని ఇవని అవని అలా మధ్యాహ్నం అయిపోతుంది అన్ని పనులు అయ్యేసరికి. ఇంకొక గంట ఈ వీడియోస్ కానీ ఏదైనా పనులు చేసుకునేటప్పటికి పిల్లలు వచ్చే టైం అయిపోతుంది అనమాట. మళ్ళీ సండే రావాలంటే ఇంకొక 1 week ఎదురు చూడాల్సి వస్తుంది. సో మా హస్బెండ్కి ఏమో ఇదంతా చెప్తే ఏం అర్థం కాలేదా, వెళ్దాంలే సాయంత్రం అన్నారు సింపుల్గా. పైగా ఆయన ఏమైనా పడుకున్నారా, బాగాలేదు ఒంట్లో అని చెప్పేసి హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నారు. ఇదేంటి అంటే అంతే, ఇంకా సాయంత్రమే వెళ్దామన్నారు. ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళాము, సో షేర్ చేస్తాను.
అండ్ తర్వాత ఇదిగోండి చాలా సింపుల్గా చేసేసాను పులావ్ అయితే. ఏంటంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయలు అదే ముందు మసాలా ఐటమ్స్ వేసుకున్నాను, బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప, బఠానీ, అలాగే ఒక బేబీ కార్న్ ఉంది, అది కూడా ఇందులో పడేసాను. ఇంకా మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకుని దీంట్లో మసాలా కూడా వేసుకున్నానండి. బిర్యానీ మసాలా రెడీమేడ్ వేసేసుకున్నాను కొంచెం. ఇంకా తగినంత వాటర్ పోసేసుకుని విజిల్ పెట్టేయడమే. ఇదైతే నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా జస్ట్ ఇది ఒకసారి కలిపేసేసి నేనైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి. నిన్న అదేం కర్మో కానీ కుక్కర్ విజిల్ రాలేదు. ప్రతిరోజు విజిల్ వచ్చేస్తుంది కుక్కర్, ఇది మంచిదే పనిచేస్తుంది. బట్ నిన్నేమో విజిల్ కూడా రాలేదనమాట. ఇంకా కరెక్ట్ టైంకి ఆఫ్ చేసేసాను. బట్ బాగానే వచ్చిందిలేండి. ఇంకా కొంచెం లేట్గా నేను ఆఫ్ చేసి ఉంటే మాడిపోయేదనమాట బిర్యానీ మొత్తం. సో వాటర్ అంతా కూడా అయిపోయింది. ఇంకా వంట అయిపోయిన తర్వాత స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. సో స్టవ్ మొత్తం పిచ్చి పిచ్చిగా ఉంది. మార్నింగ్ క్లీన్ చేయడం కుదరలేదు, ఇంకా సండే చెప్పాను కదా వేరే పనులు ఉంటే అవి చూసుకున్నానని. ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేసుకుని ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాం మేము. సో పులావ్ అయితే బాగానే వచ్చిందండి. చాలా సింపుల్గా చేసేసాను కదా, ఇంకా పెద్దగా ఆర్భటాలు ఏం లేవు, కర్రీ కూడా ఏమీ లేదు. ఇంక ఇదే మేమైతే తినేసాము. బట్ మా శ్రీయాన్షి పాప అసలు స్పైస్ ఎక్కువగా వేయకపోయినా సరే ఇది కూడా స్పైస్ ఉందని చెప్పేసి అందనమాట. ఇంకా కొంచెం పెరుగు అయిపోయింది ఇంట్లో చూస్తే. అప్పటికప్పుడు మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళి పెరుగు తోడు పెట్టలేదు ముందు రోజు, మళ్ళీ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారనమాట. దానికి కొంచెం రమ్మంటుంటే రావట్లేదు, నేను తింటున్నాను. పక్కన దానికి ప్లేట్లో పెట్టాను. ఆశ్రిత్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీక్ అంతా ఎదురు చూశాడనమాట, ఎప్పుడు సాటర్డే వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని ఎదురు చూశాడు ఈసారి అయితే. సో మధ్యలో వెళ్ళినా హోంవర్క్ చేసుకుని వచ్చేసాడు. ఒక రోజు వెళ్ళారు కానీ హోంవర్క్ చేసుకుని అయితే వచ్చేసారు. ఇంకా ఒక రోజు సండే పంపిస్తానని చెప్పన్నాను. సో ఇంకా అక్కడ ఉన్నాడనమాట వాడు. ఇంకా నేనైతే కాసేపు వీడియోస్ అవి ఎడిటింగ్ ఉంటే చేసుకున్నానండి. ఇంకా అలా రిలాక్స్ అయినట్టుగానే అనిపించలేదు, ఏంటో సండే అలా అయిపోయింది. తర్వాత బట్టలు అవి ఉన్నాయి, మార్నింగ్ ఆరేసినవి. ఎండ బాగా ఎక్కువ వచ్చేసింది. ఇవి నేను ఆరేసిన 2 అవర్స్ లోపు అలా వెళ్ళి చూస్తేనే ఆరిపోయి ఉన్నాయన్నమాట బాగా. అసలు 2 డేస్ ఆరేవు కదా మొన్నటిదాకా బట్టలు అయితే, అమ్మో అనుకున్నాను నేను. ఇంకా ఈవినింగ్ ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు 4:30 దాటిందండి టైం అయితే. సో బట్టలన్నీ కూడా నేనైతే తీస్తున్నాను. ఇంక ఇక్కడ ఏదో బచ్చల చెట్టు కాయల్లా కనిపిస్తుంటే, అత్తయ్య గారు పెట్టిన బచ్చల చెట్టు అనమాట ఇది, కాయల్లా కనిపిస్తుంటే చూస్తున్నాను. ఈ కాయలు వేస్తే మొక్క వస్తుందా ఏంటని. చిన్నప్పుడు ఒకసారి కాయలు వేసినట్టు గుర్తండి, మంచిగా మొక్క వచ్చింది. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఎప్పుడు మొక్క వేశాను. సో అది చూస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి మేమైతే బయటికి వెళ్తున్నాం. చెప్పాను కదా కొన్ని ఇంట్లోకి సరుకులు అవి సోప్స్, పేస్ట్ ఇలా అయిపోయాయి అనమాట. అసలు లేవు యూజ్ చేయడానికి కూడా. ఇంకా ఆ రోజుతో అయిపోయాయి అన్నీ కూడా. సో ఇంకా అవి కొంచెం తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంకా బయటకైతే వస్తున్నాము. ఎలాగో వెళ్తున్నాం కదా, ఇంకా ఒక రీల్ కూడా చేద్దాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో బాగా లేట్ అయిపోయింది. ఎప్పుడైనా రీల్స్ చేయాలనుకుంటే నేను కొంచెం వెలుగున్నప్పుడైతే మ్యాక్సిమం వెళ్తాను, కొన్ని చీకట్లో కూడా తీస్తానండి. బట్ అంత టైం అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. చీకట్లో వెళ్తే మా హస్బెండ్ ఏమో త్వరగా రమ్మంటే రాలేదు, ఇంకా కొంచెం లైట్గా చీకటి పడుతుంది అప్పుడే వెళ్ళామన్నమాట. ఈరోజు అమ్మ వాళ్ళు అయితే ఇంకా పెళ్ళికి కూడా వెళ్ళాలి. సో బనీని కూడా తీసుకొని వచ్చాను, ఎందుకంటే రీల్ చేద్దామని చెప్పేసి. ఇది ఏవి రోడ్లో హ్యాపీ స్ట్రీట్ అండి. హ్యాపీ స్ట్రీట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసాం, హార్డ్లీ ఒక 20 మినిట్స్ లోపు, అంతే, ఎక్కువసేపు అయితే లేము. సో చీకటి కూడా పడిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా మేము రాజమండ్రిలో 2 డీమార్ట్స్ ఉన్నాయి కదా, ఒక డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఈ డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఈసారి. క్వారీ మార్కెట్ సంథింగ్ ఉంటుంది కదా, అటువైపు డీమార్ట్కి వెళ్తాము. ఈసారి అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ డీమార్ట్ పెద్దగా కనిపించింది బయట నుండి, ఆ డీమార్ట్ కన్నా కూడా చాలా పెద్దగా. బట్ లోపలికి వెళ్తే మొత్తం క్లమ్జీ ఉందనమాట. అంటే ఎక్కువగా ఇక్కడ వీడియోస్ తీయనివ్వరు కాబట్టి నేను పెద్దగా షేర్ చేయట్లేదు. కానీ అసలు నిజంగా అన్ని వస్తువులు కూడా, గ్రాసరీ ఐటమ్స్ కానివ్వండి, ఈ మిక్సీలు, ఫ్యాన్లు ఇవి కానివ్వండి, అన్నీ దగ్గరగా పెట్టించేసారనమాట, ఇరికించేసి. అసలు ఇక్కడ కొంచెం ఇప్పుడు నేను వీడియో తీసేట్టు దగ్గర కొంచెం పర్వాలేదు, కానీ గ్రాసరీస్ తీసుకునే దగ్గర అయితే అసలు ఒక మనిషి నడవడానికి కూడా గ్యాప్ లేనంత సామాన్లు, పైగా నిండా జనాలు, ట్రాలీలు. ఇంక పిచ్చెక్కినట్టు అయిపోయింది. ఇంకా బాగా అవసరమైన వస్తువులే తీసుకుంటాను నేను. డీమార్ట్కి వెళ్ళినప్పుడు
తీసుకుంటాను వస్తువులు ప్రతిసారి, బట్ ఈసారి అయితే ఇంకా బాగా ఎమర్జెన్సీ అవసరం అనుకున్నవే నేనైతే తీసుకున్నానండి. చాలా ఫాస్ట్గా వచ్చేసాము మేము బయటికి. ఆయిల్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది, అందుకే ఒక ఆయిల్ బాటిలే తీసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ పేస్ట్ ఒకటి తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి బ్రషెస్ తీసుకున్నాను, పేస్ట్, బ్రషెస్, సోప్స్ అనమాట. నార్మల్గా డిషెస్ వాష్ చేసే సోప్స్ అండ్ నార్మల్గా మేము బాడీ సోప్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము. ఇంకా షుగర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, లిమిటెడ్గా తీసుకున్నాను అన్నీ కూడా. అదే గుడ్ నైట్ లిక్విడ్ ఉంటుంది కదా మస్కిటోస్ది, అదొకటి తీసుకున్నాను. ఇంకా అంతేనండి. ఇవైతే తీసుకుని ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మేము వచ్చేసరికి అమ్మ వాళ్ళు అయితే పెళ్ళికి వెళ్ళారనమాట. పిల్లలు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు పెళ్ళికి. ఇంకా ఉప్మా నూకలు కూడా తీసుకున్నా, తెల్ల నూక అండ్ బన్సీ రవ్వ ఉప్మా చేసుకుందాంలే, ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. మళ్ళీ మార్నింగ్ పిల్లలకి ఒక్కోసారి వెళ్ళేటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, ఒక్కోసారి పిండిలు ఉండవు, అలాంటి టైంలో ఉప్మా చేసుకుంటే బెటర్ కదా అనేసి ఉప్మా నూక కూడా అయిపోయింది. అలా అయిపోయాయి. ఇంకా అవసరం అన్నవి మాత్రమే నేను చాలా తక్కువ తెచ్చుకున్నాను ఈసారి సామాన్లు అయితే డీమార్ట్ నుండి. అసలు డీమార్ట్ మొత్తం చూద్దాం ఒకసారి తిరిగి అన్నా కూడా లేదండి, ఫుల్గా జనాలు అండ్ ఇలా ఉందన్నమాట. అందుకనేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇంతే ఈ బ్లాగ్. బై బై, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్.